రాష్ట్రంలో అత్యవసర సేవలకు గ్యాస్ కొరత లేకుండా చూసే బాధ్యత తమదే అన్నారు మంత్రులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆరోపించారు. ఇప్పపువ్వు సారా అంశాన్ని పరిశీలిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ప్రజా సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థలో ఒక్క బొగ్గు గని కూడా ప్రారంభించలేదన్నారు. అత్యవసర సేవలకు గ్యాస్ కొరత లేకుండా చూసే బాధ్యత తమ ప్రభుత్వానిదే అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొంత కొరత ఉందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందన్నారు. గ్యాస్ అంతా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశమని గుర్తు చేశారు. రాష్ట్రాల్లో కమిటీలు, కంట్రోల్ రూములు ఏర్పాటు చేయమని కేంద్రం చెప్పిందన్నారు. రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీతో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. హోటల్స్, రెస్టారెంట్ వాళ్లు తమకు గ్యాస్ కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారని, వారి విజ్ఞప్తిని పరిశీలిస్తున్నామని చిట్చాట్లో తెలిపారు మంత్రి ఉత్తమ్. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుపేదలకు ఇండ్లు ఇవ్వలేదన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. నిరంతరం ప్రజల కోసం తాపత్రయపడే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అన్నారు. ప్రతి నియోజకవర్గానికి 4500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. వరదలతో నష్టపోయిన రాకాసి తండా ప్రజలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఇప్పుడే శంకుస్థాపన చేసుకుంది. బీరోల్ నుండి ఏలువారిగూడెం వరకు తార్ రోడ్డుకి నిర్మాణానికి 259 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. ఎస్సీ లొకేషన్లో అంతర్గత సిమెంట్ రోడ్ల కోసం 64 లక్షలు, దమ్మాయిగూడెం నుండి సోలీపురం వరకు రోడ్డు మరియు హై లెవెల్ బ్రిడ్జి, అది కూడా ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. ఇప్పపువ్వు సారా అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. త్వరలో నిర్ణయం వెల్లడిస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి. బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం ఎన్నో ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటుందని చెప్పారు. 22,000 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇళ్ళు, పేదవాళ్లకు ఒక భరోసా, ఒక గౌరవం, తరతరాల నుంచి అంటే వాళ్ళ యొక్క కళ, తాత ముత్తాత నుంచి లేనటువంటి ఈనాడు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ళు. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు జరుగుతూ ఉంది. మా ప్రభుత్వ గ్యారంటీ కార్డు 2 సంవత్సరాలది. ఇన్ని మీ నిర్వాహకం వల్ల ఇన్ని ఇబ్బందులున్నా ఇన్ని అమలు చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సిద్దిపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు మంత్రి. కూలే కాళేశ్వరం కట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ సత్తాలో వచ్చిన తర్వాత ప్రజాపాలన చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు కనుక్కొని సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆ ఆలోచనతోని రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆర్థికంగా ఈ రాష్ట్రంలో 8 లక్షల కోట్ల అప్పు మన రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. నెలకు 5,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో ఒక్క బొగ్గు గని ప్రారంభించలేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సింగరేణి సంస్థను బొగ్గు గనుల వేలంలో పాల్గొనకుండా అడ్డుకున్నారని చెప్పారు. సింగరేణిలో కొత్త గనులు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి వివేక్ బొగ్గు గని ఓపెన్ కాస్ట్ పై సింగరేణి అధికారులతో చర్చించారు. ఈ ప్రాంతంలో కొత్త గని వస్తే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అందరికి తెలిసిన విషయమే. టీఆర్ఎస్ హయాంలో వాళ్ళు అడ్డుకున్నారు. కొత్త మైన్స్ వేలంలో పాల్గొనద్దు సింగరేణి అని చెప్పి ఆ రోజులలో అడ్డుకొని ఇక్కడ కొత్త గనులు రానియకుండా పరిస్థితులు కావడం జరిగింది. 17న హైదరాబాద్లోని నోవోటెల్లో 2nd నేషనల్ మొబిలిటీ సమ్మిట్ ప్రదర్శన జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్తో రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, జేటీసీ చంద్రశేఖర్ గౌడ్, ఎల్ఎస్ టెక్నో ప్రతినిధులు సమావేశం నిర్వహించనున్నారు. భారతదేశంలో రవాణా రంగం, స్మార్ట్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ వాహనాలు, నగర రవాణా అభివృద్ధి వంటి అంశాలపై చర్చించేందుకు మొబిలిటీ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఎల్ఎస్ టెక్నో మీడియా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ రవాణా శాఖ భాగస్వామిగా ఉంది. రాష్ట్రంలో తాగునీటి సరఫరా వ్యవస్థలను స్థిరీకరించడం అత్యంత అవసరమన్నారు మంత్రి సీతక్క. తెలంగాణ ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తుందన్నారు. ప్రజాభవన్లో జల్ జీవన్ మిషన్ పై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు మంత్రి.